ట్యాక్స్ ఇన్వాయిసెస్, రియల్ టైం ట్యాక్స్ ఇన్వాయిసెస్ ఏ విధంగా పోస్ట్ చేస్తాం ఒరిజినల్గా. ఓకే, సో ఇప్పుడు ఒక ఇన్వాయిస్ తీసుకుంటాను, లైక్ మార్చి ఓకే, ఇక్కడ చూడండి, సిద్ధి వినాయక అకౌంట్స్ ఫర్ ఆల్. వీళ్ళ దగ్గర నుంచి నేను ఐటమ్ పర్చేజ్ చేశాను. ఐటమ్ 18% ట్యాక్స్, 8% నెంబర్, క్వాంటిటీ, రేటు ఇంక్లూడ్ జాబ్ రేటు, ట్యాక్స్ అంతా కూడా ఉంది. ఇన్వాయిస్ నెంబర్ 19 మార్చ్ ట్యాక్స్ ఇన్వాయిస్. ఓకే, లొకేషన్ ఫర్ టైం. సో ఇప్పుడు జస్ట్ ఇతని జిఎస్టీ నెంబర్ తీసుకుంటే ఆటోమేటిక్గా యాజ్ ఫర్ జిఎస్టీ పోర్టల్ ప్రకారంగా ఆటోమేటిక్గా డీటెయిల్స్ అన్ని తీసేసుకుంటుంది. మళ్ళీ మనం టైప్ చేయాల్సిన అవసరం లేదు. అది మీకు ఫర్దర్ క్లాస్లో చూపిస్తాను, బట్ ఇప్పుడు కూడా చూపిస్తాను. Ctrl+C కాపీ. ఇప్పుడు మన అంటే నా బిజినెస్ సిద్ధి వినాయక అకౌంట్స్ వాళ్ళ నుంచి పర్చేజ్ చేసింది సమ్ ఐటమ్స్. ఓకే, డేట్ ఎప్పుడు ఇక్కడ మార్చ్ 1925 ఉంది. ఓకేనా, బట్ నేను ఫైనాన్స్ ఇయర్ మారింది కదా. ఓకే, ఇప్పుడు నేను సేల్స్ పర్చేజ్ కదా, పర్చేజ్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు నా ఫైనాన్షియల్ ఇయర్ అనేది నేను 1 ఏప్రిల్ 25 నుంచి పెట్టుకున్నాను కాబట్టి బిఫోర్ డేట్ తీసుకోదు, ఒకవేళ ఇచ్చినా తీసుకోదు. ఎగ్జాంపుల్ 19 మార్చ్ కదా తీసుకుందా, 26 తీసుకుంటుంది. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ అనేది నేను 1 ఏప్రిల్ 25 నుంచి ఎంట్రీస్ పాస్ చేసుకున్నాను కాబట్టి నాకు అలా తీసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ 26 తీసుకుంటాం, 19 మార్చ్ 26 జస్ట్ అలా ఇమాజిన్ చేసుకుంటే. ఓకే, లేదంటే ఈరోజు డేట్ ఇస్తా, డోంట్ వరీ. ఈరోజు డేట్ ఏముంది, 05/04/25. ప్రాబ్లం లేదు. ఓకే, జస్ట్ మీకు చూపిస్తున్నాను ఒక అవగాహన కోసం. సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ ఏముంది ఇక్కడ, Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. ఇక్కడ పేస్ట్ రాదు. పర్సన్ ఎవరు ఇక్కడ, Ctrl+C సిద్ధి వినాయక అకౌంట్స్ ఫర్. జస్ట్ వాళ్ళ యొక్క జిఎస్ నెంబర్ తీసుకుంటా అంతే. వాళ్ళ అడ్రస్ ఇవన్నీ నేను టైప్ చేయను. ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి, Alt+C ఇచ్చి లెజర్లో వెళ్ళిపోయా. ఇక్కడ చూడండి, ఫెచ్ డీటెయిల్స్ యూజింగ్ GSTIN, దీన్ని సెలెక్ట్ చేయాలి. Ctrl+V పేస్ట్, ఎంటర్ ఇవ్వండి. ఆటోమేటిక్గా యాజ్ ఫర్ జిఎస్టీ పోర్టల్ ప్రకారంగా వాళ్ళు ఏ విధంగా అయితే రిజిస్టర్ అయి ఉంటారో కంపెనీలో ఆ డీటెయిల్స్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. జస్ట్ అతను మనకు సండ్రీ క్రియేటరా సండ్రీ డెబ్టారా అని తీసుకుంటే చాలు. వాళ్ళు లాస్ట్ 6 months రిటర్న్ ఫైలింగ్ చేశారా లేదని కూడా ఇక్కడ చూపిస్తుంది. చూడండి, ఫైలింగ్ డీటెయిల్స్ ఫర్ జిఎస్టీఆర్ 1, ఫైలింగ్ డీటెయిల్స్ ఫర్ జిఎస్టీఆర్ 3B. లాస్ట్ 24లో వాళ్ళు చేశారా లేదా అనేది కూడా తెలిసిపోతుంది. ఓకే, టైం వేస్ట్ అవ్వకుండా మనకి ఇచ్చిన ఆప్షన్స్ టాలీ ప్రైమ్ 5.0లో వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు నాకు అతను సప్లయర్ కదా, సండ్రీ క్రియేటర్స్, ఇవన్నీ నేనేం చేయలేదు చూడండి, ఆటోమేటిక్గా వచ్చేసాయి. పర్చేస్, Alt+C, ఐటమ్ ఏముంది ఇక్కడ, టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3
with intensity. Control C, Control V paste. Numbers. SSN నెంబర్ ఏముంది ఇక్కడ? ఇది ఒరిజినల్ ఇన్వాయిస్ మా. Control C, Control V. పర్సెంటేజ్ ఎంత ఉంది? 18. సో 1 ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 12 క్వాంటిటీ. సో ఇప్పుడు మనం ఇన్క్లూజివ్ ఆఫ్ రేట్ వేయకూడదు, ఎక్స్క్లూజివ్ ఆఫ్ రేట్ వేయాలి. 1091.53 పైసా. సో దీనికి ట్యాక్స్ కలపాలి. GST, SGST. టోటల్ అమౌంట్ మ్యాచ్ అయిందా చూసుకోవాలి. 15,456. 15,456.06 ఉంది. దాన్ని రౌండ్ ఆఫ్ చేయాలి. -0.06. ఇలా ఇంకా మనం ఏమైనా చేసామా? రియల్ టైం ఇన్వాయిస్ ఇలాగే వస్తాయి, ఇలాగే పోస్ట్ చేయాలి. ఫస్ట్ ఏం చూసుకోవాలి? తన పేరు, సప్లయర్ ఎవరు, ఇన్వాయిస్ నెంబర్ ఏంది, డేట్ ఏంది, GST నెంబర్ ఏంది, ఐటమ్ ఏంది, SSN నెంబర్ ఏంది, ట్యాక్స్ ఎంత, క్వాంటిటీ ఎన్ని, సారీ ఆఫ్ ట్యాక్స్, అమౌంట్ మ్యాచ్ అవ్వాలి. అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే, సేవ్ చేయాలి. ఇది ఒరిజినల్ పర్చేజ్ ఇన్వాయిస్. దీని ఏమంటారు? ఒరిజినల్ పర్చేజ్ ఇన్వాయిస్ అంటారు. ఓకే, తర్వాత సేల్స్. సేల్స్ లోకి వస్తే అమెజాన్ ఇన్వాయిసెస్ ఎలా పోస్ట్ చేయాలి? అమెజాన్ ఇన్వాయిసెస్. ఇప్పుడు నా దగ్గర మెటీరియల్స్ పర్చేజ్ చేస్తూ ఉంటారు చాలా మంది స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు ఈ బార్ కోడ్, షిఫ్ట్, ఈ అడ్రస్ అన్ని చూసి భయపడకూడదు. మనకు ఏం కావాలి అనేది మాత్రమే చూడాలి. పూజాశ్రీ, బెంగళూరు, కర్ణాటక. ఆమె నా వద్ద వాల్యూ ప్రైమ్ విత్ GST అడ్వాన్స్డ్ మెటీరియల్ పర్చేజ్ చేసింది 999కి. ట్యాక్స్ ఎంత? 12%. ఓకే, క్వాంటిటీ ఎన్ని? 1. ఇప్పుడు ఈమెకు GST నెంబర్ లేదు కాబట్టి నేను టైప్ చేసుకోవాలి. Control C కాపీ, ప్లేస్లోకి వెళ్ళండి, Alt C, Control V పేస్ట్. సన్డ్రీ డెప్టార్స్, ఆమె అడ్రస్ తీసుకోవాలి. ఇంత ఏం అవసరం లేదు. Control C, ఒరిజినల్ అయితే తీసుకున్నాను నేను. కర్ణాటక కదా, కర్ణాటక. అన్రిజిస్టర్డ్, వాళ్ళకి GST నెంబర్ లేదు. సేల్స్ IGST, అదర్ స్టేట్ కదా, Alt C. ఐటమ్ నేమ్ ఏముంది? Control C కాపీ, Control V పేస్ట్. నెంబర్స్, SSN నెంబర్ 4901. 4901. పర్సెంటేజ్ ఎంత? ట్యాక్స్ 12%. ఇక్కడ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఇది. అప్పుడు మనం ఏం చేయాలంటే F12కి వెళ్ళాలి. F12కి వెళ్ళి ప్రొవైడ్ రేట్ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఫర్ స్టాక్ ఐటమ్, ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. సో టోటల్ యాక్చువల్గా టోటల్ బిల్ ఎంత? 999. ఆ టోటల్ అమౌంట్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఆ 999లో ట్యాక్స్ తో కలిపి వస్తుంది. నాకు పడే అసలు రేట్ ఎంత? 891.96. దానికి ట్యాక్స్ కలిపితే 999 కింద. డేట్ ఎంత? 02/4/2025. ఆర్డర్ డేట్ మార్చాలి. 02/04 వచ్చిందా? April 2nd, 2025. ఇది ఒరిజినల్ సేల్స్ ఇన్వాయిస్, అమెజాన్ ఇన్వాయిస్. అమెజాన్ ఇన్వాయిస్. ఇదంతా చూసి భయపడాల్సిన అవసరం లేదు, ఇవన్నీ మనకు అనవసరం. అతని పేరేంది, అతను ఏ ఐటమ్ కొన్నాడో, SSN నెంబర్ ఏది, పర్సెంటేజ్ ఎంత, అమౌంట్ మ్యాచ్ అయిందా లేదా, అంతే. అది మాత్రం చూడాలి. సేవ్ బీమా. సో వీటిని మనం
ఒరిజినల్ పర్చేజ్ ఇన్వాయిస్, ఒరిజినల్ సేల్స్ ఇన్వాయిస్ ఎలా పోస్ట్ చేయాలి అనేది చెప్తున్నాం. అంతే, అంతకు మించి అంటూ ఏం. ఓకేనా? క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? టెక్నికల్ పాయింట్ చూద్దాం. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, స్టాక్ సమ్మరీ కానీ, ట్రయల్ బ్యాలెన్స్ కానీ టాలీ నుండి ఎక్సెల్ కి ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయాలి, జేపీజీగా ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయాలి, పీడిఎఫ్ గా ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి అనేది టాలీ ప్రైమ్ 6.0లో ఈరోజు మనం డిస్కషన్ చేద్దాం. సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంటో టెక్నికల్ పాయింట్స్ కూడా అంత ఇంపార్టెంట్. అవి కూడా మీరు నేర్చుకోగలరు. అప్పుడే మార్కెట్లో మీరు సర్వే అవ్వడానికి, ఎదుటి వారి వేరే వారి దగ్గర మీకు మార్పు పడడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. డేటా, ఏదో మీకు నచ్చిన డేటా అని పేరు పెట్టు. ఇప్పుడు టాలీ ప్రైమ్ 6.0 ఓపెన్ చేయండి. బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేయండి. ఆల్ట్ F1 ఎక్స్పాండ్. ఆల్ట్ F1 ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే, ఇక్కడ పైన చూడండి, ఎక్స్పోర్ట్ కరెంట్, ఇక్కడ కాన్ఫిగర్, ఫైల్ ఫార్మాట్, ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ పీడిఎఫ్, జేపీజీ, ఎక్సెల్ అన్ని అడుగుతుంది. ఫస్ట్ నేను ఎక్సెల్ లెక్క ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. ఓకే, సో మీ ఫార్మాట్ ఎక్కడ ఉంది? ఫోల్డర్ పాత్ ఎక్కడ ఉంది? డెస్క్టాప్ మీద ఉంది. దీన్ని ఓపెన్ చేయండి. సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, డేటా, ఎంటర్. దీని పేరు ఏంటి? బి షీట్. ఎస్కేప్ ఇవ్వండి, ఎక్స్పోర్ట్ ఇవ్వండి. మారిందా ఫార్మాట్ మొత్తం? చూడండి, ఎక్సెల్ ఓపెన్ అయిందా? టాలీలో ఉన్న బ్యాలెన్స్ షీట్ వాల్యూస్ అన్ని కూడా ఎక్సెల్లోకి వచ్చాయా? కావాలంటే మీరు డేటా మ్యానిపులేషన్ చేయాలంటే మ్యానిపులేషన్ చేయొచ్చు, మార్చాలంటే మార్చొచ్చు. ఎక్సెల్లో టాలీలో ఉన్న డేటాని ఎక్సెల్లోకి మ్యాప్ చేశాను. ఓకే, కావాలంటే డెస్క్టాప్ మీద చూసుకొని వచ్చి ఉంటుంది. డేటాలో ఉందా ఇక్కడ? బి షీట్. ఇప్పుడు ఇదే బి షీట్ ని జేపీజీగా ఎలా కన్వర్ట్ చేయాలి? మళ్ళీ అక్కడికే ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఎక్సెల్, జేపీజీ, ఫోల్డర్ పాత్, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, డేటా, ఎస్కేప్, ఎక్స్పోర్ట్. చూసారా? సో దీన్ని మనం జేపీజీ ఫార్మాట్ అంటాం. నెక్స్ట్, ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఫైల్ ఫార్మాట్, పీడిఎఫ్, సెటప్, ఎక్స్పోర్ట్. ఇది పీడిఎఫ్ ఇలా ఉంటుంది. ఇవన్నీ ఎక్కడ వచ్చి ఉంటాయి? డెస్క్టాప్ మీద డేటాలో వచ్చి ఉంటాయి. ఇదేమో జేపీజీ ఫైల్, ఇదేమో పీడిఎఫ్ ఫైల్, ఇదేమో ఎక్సెల్ ఫైల్. ఇలాగా మీరు అన్ని కన్వర్ట్ చేయొచ్చు ఓపెన్ చేసి. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ అయిపోయిందా? ఎస్కేప్. ప్రాఫిట్ అండ్ లాస్ రండి, ఆల్ట్ F1 ఇవ్వండి, ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, పీడిఎఫ్, ఎక్సెల్, డెస్క్టాప్, డేటా. చూడండి, దీని ఫైల్ నేమ్ ఏముంది? PANDL, ప్రాఫిట్ అండ్ లాస్. అది ఎక్స్పోర్ట్. వచ్చిందా ప్రాఫిట్ అండ్ లాస్ ఎక్సెల్ కి? చూడండి, కావాలంటే వచ్చింది ఇక్కడ డెస్క్టాప్ మీద చూడండి. నెక్స్ట్, ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఎక్సెల్, జేపీజీ, ఫోల్డర్ పాత్, వచ్చిందా జేపీజీ ఫైల్?
export, current, configure, PDF. సార్ ఇక్కడ ఏం చేంజ్ చేస్తా ఉంటారు సార్ మీరు? చూడండి నీట్గా. ఓకే, వచ్చిందా పీడిఎఫ్? మా మ్యాక్సిమం అప్ యారో డౌన్ యారో వాటిని ఎక్కువ యూజ్ చేయొచ్చు. టాలీలో మౌస్ పట్టుకోవాల్సిన అవసరం లేదు. అప్ యారో, డౌన్ యారో, ఎంటర్, ఇవి 3 చాలు. వచ్చిందా? మూడిట్లో డేటా వచ్చిందా? ప్రాఫిట్ అండ్ లాస్, స్టాక్ సమ్మరీ, ఎస్కేప్, F12 కాన్ఫిగర్, కంట్రోల్ A సేవ్. చూడండి, ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఫైల్ ఫార్మాట్, ఎక్సెల్, ఫోల్డర్ పాత్, ఎలక్ట్రాన్ డ్రైవ్, డెస్క్టాప్, డేటా, ఎంటర్, SDK సమ్, స్టాక్ సమ్మరీ, ఎస్కేప్, ఎక్స్పోర్ట్. వచ్చిందా డేటా? ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఎక్సెల్, JPG, ఫోల్డర్ పాత్, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, డేటా. మీరు డెస్క్టాప్ మీద పెట్టాలని కాదమ్మా, ఎక్కడైనా పెట్టుకోండి మీ ఫోల్డర్ని. నేను డెస్క్టాప్ మీద పెట్టాను కాబట్టి డెస్క్టాప్ సెలెక్ట్ చేస్తున్నాను. JPG, ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, PDF, ఎక్స్పోర్ట్. ఇలా గైస్, ఈ విధంగా మీరు బ్యాలెన్స్ షీట్ అయినా, ప్రాఫిట్ అండ్ లాస్ అయినా, ఓకే, స్టాక్ సమ్మర్ అయినా, డిస్ప్లేలో వెళ్ళి ట్రయల్ బ్యాలెన్స్ అయినా సేమ్ ఇదే విధంగా కన్వర్ట్ చేయొచ్చు. ట్రయల్ బ్యాలెన్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఎక్స్పోర్ట్. వచ్చిందా ట్రయల్ బ్యాలెన్స్? ఎక్స్పోర్ట్, వచ్చిందా JPG, ఎక్స్పోర్ట్, PDF, PDF. సో మొత్తం ఎక్కడ ఉన్నాయి? డేటాలో ఉన్నాయి. చూడండి, స్టాక్ సమ్మరీ, ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్. ఓకే, క్లియర్? ఇవి టెక్నికల్ పాయింట్స్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? ఎనీవన్? ఒక ప్రాబ్లం, JPG అంటే ఏంటి సార్? PDF, ఎక్సెల్ ఓకే తెలుసు. JPG అంటే ఏంటి సార్? JPG అంటే ఏంటి అంటే నేనేం చెప్పాలి సార్? అది కూడా ఎక్సెల్ మాదిరినే ఒక ఫార్మేటా? ఎలా చెప్పచ్చు అంటే, మీరు ఇంకా గూగుల్ తల్లి అడిగితే బాగా చెప్తుంది. ఓకే, అంటే PDF అనేది ఏంటంటే ఒక కన్వర్షన్. ఓకే, PDF లో డేటాని డైరెక్ట్ గా చూసుకోవడానికి JPG అంటాం. సరే ఇప్పుడు ఇప్పుడు వాట్సాప్ లో మీరు ఫోటో పంపిస్తారు కదా, వాట్సాప్ లో ఫోటో పంపించినప్పుడు డైరెక్ట్ గా చూస్తారు కదా, డైరెక్ట్ గా ఫోటో చూస్తే అది JPG. ఓకే, అలా కాకుండా డైరెక్ట్ గా PDF లో కన్వర్ట్ అయ్యి ఉంటాయి చూడండి, దాని ఏమంటారు? చూడండి, దీని ఏమంటారు? JPG ఫోటో అంటారు దీన్ని. ఇక్కడ చూడండి. ఓకే, ఇది PDF. ఈ PDF లో ఉన్న ఆధార్ కార్డుని JPG గా మార్చాలంటే డైరెక్ట్ గా ఆధార్ కార్డు కంటికి కనబడుతుంది. ఓకే, అది. సో ఇప్పుడు టాలీ ప్రైమ్ 6.0 ఓపెన్ చేసి మనం ఏ విధంగా
మన యొక్క సంబంధించిన బిజినెస్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ని ఎలా పోస్ట్ చేయాలి, మన కంపెనీ యొక్క డీటెయిల్స్ ఏ విధంగా ఎంటర్ చేయాలి అనేది మనం టుడే క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ చూడండి, ఆఫ్టర్ మీరు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసిన తర్వాత మన డెస్క్టాప్ మీదకి ఐకాన్ ఇలా వస్తుంది. టాలీ ప్రైమ్ 6.0 ఐకాన్, టాలీ ప్రైమ్ 5.1 ఐకాన్. ఇక్కడ 2 టైమ్స్ ప్రెస్ చేస్తున్నానండి. 2 టైమ్స్ ప్రెస్ చేస్తానే డిఫాల్ట్ గా నాకు ఏదో ఒక కంపెనీ ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే రైట్ సైడ్ లో అప్పర్ సైడ్ లో మీరు F3 ని క్లిక్ చేసి ఆ ఓపెన్ అయిన కంపెనీని క్లోజ్ చేయాలి. ఎంటర్ ఎంటర్ ఎంటర్. మళ్ళీ మనం స్టార్టింగ్ పేజ్ లోకి వచ్చేస్తాం. సో ఇక్కడ మనం కొత్తగా కంపెనీ క్రియేషన్ చేయాలి. కొత్తగా కంపెనీ క్రియేషన్. సో మీరు గమనించినట్లయితే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు మీకు అన్ని ఆప్షన్స్ ఉండవు. ఇక్కడ F12 ఒక్కసారే ఇవి నోలో ఉంటాయి. యాక్చువల్ గా ఇలా నోలో ఉంటాయి, కొన్ని ఆప్షన్స్ మీకు ఉంటాయి. మీరు ఏం చేయాలంటే F12కి వెళ్ళి ఆప్షన్స్ అన్ని ఎస్ పెట్టవాలి. సెకండ్ ఆప్షన్ అవసరం లేదు, మిగతా ఆప్షన్స్ అన్ని ఎస్ పెడితే మరికొన్ని ఫీచర్స్ బయటకు వస్తాయి. యా, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన కంపెనీ ఏంటి, నేహా ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు ఈ కంపెనీని మనం ఇక్కడ టైప్ చేయాలి. నీ కంపెనీ అడ్రస్ ఇక్కడ ఇవ్వాలి. స్టేట్ ఆంధ్రప్రదేశ్ కంపల్సరీ తీసుకోవాలి. ఎస్, ఇప్పుడు ఇండియా ఫైనాన్స్ ఇయర్ అనేది 1 ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది. ఏ సంవత్సరం అయినా 1 ఏప్రిల్తోనే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి 31st ఎండ్ అవుతుంది నెక్స్ట్ ఇయర్. సో ఇప్పుడు మనము మార్చిలో ఉన్నాం, అంటే మార్చి 31 వరకు మనం ఈ రోజు బిజినెస్ స్టార్ట్ చేసిన ఫైనాన్స్ ఇయర్ ఇదే ఇవ్వాలి. అదే మీరు 1 ఏప్రిల్ 2005లో స్టార్ట్ చేశారనుకో, 2025లో స్టార్ట్ చేశారనుకోండి, మనము అప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి 25 ఉంటుంది, ఇక్కడ 24 ఉండదు. బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అన్నా ఫైనాన్స్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ అన్నా సేమ్. ఓకే, ఎంటర్ ఇచ్చేయండి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. సో ఇక్కడ కనపడుతున్న బాక్స్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం F11 ఫీచర్స్ అంటాం. మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు ఈ ఫీచర్స్ అన్ని కనిపించవు, ఇవి నోలో ఉంటాయి ఇలాగా. దీన్ని మనం బ్యాక్ వెళ్ళేసి ఎస్ అని పెట్టుకోవాలి. ఇక్కడ ఒక్కొక్క ఫీచర్ ఒక్కొక్క ప్రాబ్లంకి యూజ్ అవుతుంది. అది మనం చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మెయింటైన్ అకౌంట్స్. మనం చేసే సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లం కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఒక్కటి వేసి పెట్టి రిమైనింగ్ ఆప్షన్స్ అని ఎన్ ఇచ్చి ఎంటర్ ఇవ్వండి. ఎన్ ఫర్ నో, యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. సో ఇది మెయిన్ లొకేషన్. మనం ఇంట్లోకి వెళ్ళడానికి గేట్ ఎలాగో ఇక్కడ నుంచో వర్క్ అంతా మనం చేస్తాం. చూడండి, నేహా ప్రైవేట్ లిమిటెడ్ మార్చ్ 06 ఫైనాన్స్ ఇయర్, నో వోచర్స్ అంటారు. వన్స్ ఒకసారి టాలీ కంపెనీ క్రియేషన్ చేస్తానే ఎన్ని లెడ్జెస్ ఉంటాయి, ఎన్ని గ్రూప్స్ ఉంటాయి, ఎన్ని వోచర్ టైప్ కేసు ఉంటాయి చెప్పండి చూద్దాం. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా, చెప్పండి చెప్పండి మా చెప్పండి మా గ్రూప్స్ ఎన్ని ఉంటాయి? గ్రూప్స్ ఎన్ని ఉంటాయి? 28 గ్రూప్స్. లెడ్జెస్ 2 ledgers, వోచర్స్ 24. యా. ఇప్పుడు వాటన్నిటి చూద్దాం ఎక్కడ ఉన్నాయో. ఊర్లో పెట్టుకోండి. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్స్ లెఫ్ట్ సైడ్ అంటర్లో చూడండి 28 గ్రూప్స్. ఇవన్నీ ఇవి డిఫాల్ట్ గా ఉంటాయి. ఎస్కేప్, బ్యాక్ రావాలంటే ఎస్కేప్. లెడ్జర్స్ కింద లెఫ్ట్ సైడ్ అండర్లో చూడండి 2 లెడ్జర్స్. క్యాష్ డిఫాల్ట్ గా ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్ డిఫాల్ట్ గా ఉంటుంది, వాటిని చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వోచర్ టైప్ కేస్ 24 లెఫ్ట్ సైడ్ అండర్లో చూడండి. ఇవన్నీ మీరు 1,00,000 కంపెనీలు చేసినా డిఫాల్ట్ గా ఉంటాయి. బ్యాక్ రావాలంటే ఎస్కేప్. యా, ఇప్పుడు మనం క్రియేట్ లోకి వెళ్ళి లెడ్జర్స్ ని క్రియేషన్ చేయాలి.
ఇది లెడ్జర్ యొక్క బాక్స్. టాలీ 6.0లో మనం డిస్కస్ చేస్తున్నాం లెడ్జర్స్ ని ఎలా క్రియేషన్ చేయాలి. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం లో ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి చెప్పండి ఎవరైనా. ఫస్ట్ ప్రాబ్లం లో ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి? క్యాష్ తో కలిపి, క్యాష్ కాకుండా ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయా, 7 ఉన్నాయా, 10 ఉన్నాయా, 11 ఉన్నాయా, 13 ఉన్నాయా, 15 ఉన్నాయా, ఎన్ని ఉన్నాయి చెప్పండి. 3 days బేసిక్ క్లాసెస్ విన్నారు కదా, చెప్పండి చెప్పండి మా. 10 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 10 అవునండి. క్యాష్ తో కలిపిన, క్యాష్ తో కలిపి క్యాష్ తో కలిపి 10. క్యాష్ తో క్యాష్ తో కలిపి 11 క్యాష్ తో 11 కలిపి ఉన్నాయి. ఆ, ఓకే, చెప్పండి ఏవేవి చెప్పండి చూద్దాం. చెప్పండి. క్యాపిటల్, క్యాపిటల్, పర్చేస్, పర్చేజ్, కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్, వెరీ గుడ్, సేల్స్, సేల్స్, కళ్యాణ్ మర్చెంట్స్, కళ్యాణ్ మర్చెంట్స్, ఎస్బిఐ బ్యాంక్, ఎస్బిఐ బ్యాంక్, రెంట్, రెంట్, వేజెస్, వేజెస్, వెరీ గుడ్, డిస్కౌంట్ రిసీవ్డ్, వెరీ గుడ్, ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్, సూపర్. క్యాష్. క్యాష్. ఓకే, ఇప్పుడు వచ్చిన పేర్లే మళ్ళీ మళ్ళీ వస్తే తీసుకోకూడదు, ఒక్కసారే తీసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ క్యాపిటల్ తీసుకున్నాము. క్యాపిటల్, ఎంటర్, ఎంటర్. ఈ 28 గ్రూప్స్ లెఫ్ట్ సైడ్ లో, రైట్ సైడ్ లో ఆటోమేటిక్ వచ్చేస్తాయి. మీరు ఎక్కడో ఉన్నాయి అవి ఎతకాల్సిన అవసరం లేదు, జస్ట్ టైప్ చేయండి టిఏపి, ఆటోమేటిక్ గా 28 నుంచి బయటకు వచ్చేస్తుంది. ఎంటర్. ఓకే, సేవ్ చేయండి. ఎంటర్, ఎంటర్, ఎంటర్. లాస్ట్ వరకు ఎస్ఆర్ నో వచ్చేంత వరకు ఎంటర్ ఇవ్వండి. అక్కడికి ఒక లెడ్జర్ సేవ్ అయిపోయింది. నెక్స్ట్ పర్చేజ్ పర్చేస్ ఫ్రమ్ కార్తిక్. ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి దీంట్లో? 2 ఉన్నాయి. పర్చేస్ ఏం తీసుకోవాలి? పర్చేస్ అకౌంట్. జస్ట్ పియూఆర్ అని ఇవ్వండి, ఆ రైట్ సైడ్ లో ఎక్కడున్నా బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. ఏం తీసుకోవాలి అండర్లో? సన్రే కేటర్, ఎస్యుఎన్. డౌన్ యారో, అప్ యారో, ఎంటర్ చాలు, మౌస్ పట్టుకోవాల్సిన అవసరం లేదు. సన్రీ క్రియేటర్స్. రియల్ టైమ్ లో మీరు అడ్రస్ ఇచ్చుకోవాలి. సేవ్. నెక్స్ట్ సేల్స్ టు కళ్యాణ్. ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి? ఏం తీసుకోవాలి? ఏం తీసుకోవాలమ్మా? నెక్స్ట్ కళ్యాణ్ మర్చెంట్స్. ఆ సౌండ్స్ వస్తున్నాయి, ఎవరు ఆఫ్ చేయండి. కళ్యాణ్ మర్చెంట్స్ ఏం తీసుకోవాలి? సన్రే డెప్టర్. కంట్రీ డెప్టార్స్. రియల్ టైమ్ లో అడ్రస్ ఇవ్వాలి. వైజాగ్. ఒకవేళ ఇక్కడ చూస్తే ఏం జరుగుతుంది సార్? అమ్మా ఇప్పుడు మనము సెంట్రీ డెప్టర్ బదులు సెంట్రీ క్రెడిటర్స్ అని ఇచ్చేస్తున్నాం అనుకో, అప్పుడు ఏం జరుగుతుంది సార్? ఇక్కడ ఏం జరుగుతుంది? అకౌంట్స్ తప్పు వస్తుంది, వాల్యూస్ తప్పు వస్తుంది. వేలిస్తా. ఓకే ఓకే సార్. నెక్స్ట్ ఎస్బిఐ బ్యాంక్. ఏం తీసుకోవాలి అండర్ లో? బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్స్. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు స్విఫ్ట్ కోడ్ ఇస్తారు. నెక్స్ట్ రెంట్. రెంట్ అంటే ఏం తీసుకోవాలి? ఫిక్స్డ్ అసెట్. ఏందిమా? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ వేజెస్. వేజెస్, డైరెక్ట్ చెక్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్, ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఇన్కమ్. ఇండైరెక్ట్ ఇన్కమ్స్. నెక్స్ట్
Transport and charge received. ఏం తీసుకోవాలి? Indirect income. డైరెక్ట్ ఇన్కమ్స్. ఇలా ఇలా లెడ్జెస్ అన్ని చేసుకోవాలి. ఇంకొకటి ఎక్స్ట్రా చేస్తున్నాను. కంప్యూటర్ ఏం తీసుకోవాలి? ఫిక్స్డ్ అసెట్ సార్. బై మిస్టేక్ లో డైరెక్ట్ ఇన్కమ్స్ తీసుకొని సేవ్ చేశారు. మనం చేసింటాన్ని చూడాలన్నా, మిస్టేక్స్ నుంచి కరెక్షన్ చేసుకోవాలన్నా ఆల్టర్ లైక్ వెళ్ళాలి. ఎస్కేప్ ఎస్కేప్, మళ్ళీ గేట్ వే ఆఫ్ ఎల్ఏకి రావాలి. తర్వాత ఆల్టర్ లైక్ వెళ్ళాలి. లెడ్జర్, మనం చేసిన మిస్టేక్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మార్చుకోవాలి. మార్చుకొని సేవ్ చేయాలి. ఇలా మీరు చేసింటాన్ని ఇక్కడ ఉన్నాయా? ఇలా కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్ ఇలా చేస్తాం. ఫస్ట్ 3 days క్లాసెస్ మీరు ఏవైతే వినింటారో దానిలో సెకండ్ క్లాస్ ఇక్కడ చేసాం, గ్రూప్స్ లెడ్జర్స్. ఇప్పుడు ఫస్ట్ క్లాస్, థర్డ్ క్లాస్ రెండు కలిపి వోచర్స్ లో చేస్తాం. ఎస్కేప్ ఎస్కేప్. ఇప్పుడు వోచర్స్ లోకి రావాలి. దీన్ని సింగిల్ ఎంట్రీ మోడ్ అంటారు. పర్టికులర్స్ అమౌంట్ ఇలా ఉంటుంది సింగిల్ ఎంట్రీ మోడ్. దీన్ని ఫస్ట్ టైం మనం ఏం చేయాలి? చేంజ్ మోడ్ లోకి వెళ్ళి డబుల్ ఎంట్రీ మోడ్ లోకి మార్చాలి. మార్చినప్పుడు 2 by అనేది ఓల్డ్ వర్షన్. సిఆర్డిఆర్ మనకు రావాలి అంటే ఒక్కసారి సెటప్ చేసుకోవాలి. F12 కాన్ఫిగర్. యూజ్ సిఆర్డిఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ 2 by డ్యూరింగ్ వోచర్ ఎంట్రీ. ఎస్ అంతే, ఏం అవసరం లేదు. ఆటోమేటిక్గా టిఆర్ వచ్చేస్తుంది. టిఆర్ ఇప్పుడు చూడండి, రైట్స్ లోనే రిసిప్ట్, జర్నల్, సేల్స్, పర్చేజ్, కాంట్రా అన్ని ఉంటాయి. ఓకే, మీకు ప్రాబ్లం లో వచ్చిన ఎంట్రీస్ ని బట్టి ఇక్కడ మారుతాయి. ఓకే డన్. సో ఫస్ట్ వన్ చూడండి, క్యాపిటల్. క్యాపిటల్ ఏకి తీసుకోవాలి. F6. ఫంక్షన్ ఏమొస్తుంది? F6. ఇక్కడ రిసిప్ట్ క్లిక్ చేయండి. రిసిప్ట్ మీద క్లిక్ చేస్తానే రైట్ సైడ్ లో ఇక్కడ పైన రిసిప్ట్ అని వచ్చింది. పర్టికులర్స్ కింద సిఆర్ ఉందా, డిఆర్ ఉందా? ఏముంది? సిఆర్ డిఆర్ అక్కడ ఉండేది. సిఆర్. మీరు చేసిన లెడ్జెస్ అన్ని ఆటోమేటిక్ గా ఈ పక్క వచ్చేస్తాయి. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ లో క్యాపిటల్ పక్కన ఏం లేదంటే క్యాష్ ను ఊహించుకోవాలన్నా. క్యాపిటల్ డెబిటా క్రెడిటా? Credit. క్రెడిట్ సార్. సో ఇప్పుడు క్రెడిట్ ఏం తీసుకోవాలా? క్యాపిటల్. After. అమౌంట్ ఎంత? 3 lakhs. ఎంటర్. డెబిట్ ఏం తీసుకోవాలా? క్యాష్. Cash. యాక్సెప్ట్ ఆర్ సేవ్. అక్కడికి ఒక ఎంట్రీ పాస్. నెక్స్ట్ పర్చేజ్ అంటే ఏం తీసుకోవాలా? సేవ్ ఎలా చేస్తున్నారు సార్? ఏమా? సేవ్ ఎలా చేస్తున్నారు సార్? లాస్ట్ లో ఎస్ఆర్ నో వస్తుంది, ఎంటర్. ఓకే, ఎస్ కు పెట్టేస్తే ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతుందా సార్? ఎంటర్ కొట్టేస్తే ఆటోమేటిక్ ఎస్ఏ. ఓకే, ఎంటరే అన్నిటికీ. ఓకే ఓకే డన్. సో నెక్స్ట్ ఏముందమ్మా? పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. ఏకే తీసుకోవాలి రైట్ సైడ్ లో. F9 sir. F9. ఇలా F9 తీసుకున్నప్పుడు పర్టికులర్స్, రేటు, అమౌంట్ చూపిస్తున్నాయి. కానీ మనకు కావాల్సింది డెబిట్, క్రెడిట్ కావాలా. అప్పుడు ఏం చేయాలి? చేంజ్ మోడ్ లోకి వెళ్ళి మార్చుకోవాలి. యాజ్ వోచర్. అప్పుడు ఫార్మాట్ మారుతుంది. ఓన్లీ సేల్స్ కు, పర్చేజ్ కి అలా చేయాలి. రిమైనింగ్ వాటికి అవసరం లేదు. ఎంటర్. ఓకే, పర్టికులర్స్ కింద ఏముంది ఇక్కడ? సిఆర్ డిఆరా? పర్చేజ్ డెబిట్ సార్. సిఆర్ ఉందా? సిఆర్ సార్. ఏముంది ఇక్కడ? ఇప్పుడు పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ అంటే దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? పర్చేజ్ డెబిట్ కార్తిక్. ఇక్కడ సిఆర్ ఉందంటే ఏం తీసుకోవాలి ఇక్కడ? పర్చేజా, కార్తిక్ తీసుకోవాలా? పర్చేస్. కార్తిక్. ఎంటర్ 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 ఇచ్చేయాలి. అమౌంట్ ఎంత? 1 lakh. నెక్స్ట్ డెబిట్ ఏం తీసుకోవాలా? పర్చేజ్. ఆటోమేటిక్ అదే వచ్చేస్తుంది. ఎంటర్. యాక్సెప్ట్ ఆర్ నో? ఎస్. 2 transactions సేవ్. అప్పుగా పర్చేజ్ చేసాం. నెక్స్ట్ మన బిజినెస్ ఏం చేయాలి? కార్తిక్ కి డబ్బులు పే చేయాలి. 1 lakh పర్చేజ్ చేసాం, కానీ ఎంత ఇస్తున్నాం? 50,000 ఇస్తున్నాం. రిమైనింగ్ అమౌంట్ కరెంట్ బ్యాలెన్స్ లో చూపిస్తుంది. ఏకే తీసుకోవాలి పేమెంట్ అంటే? F5. F5 తీసుకో. పర్టికులర్స్ కింద డిఆర్ ఉందా, సిఆర్ ఉందా? ఏముంది ఇక్కడ? డిఆర్ అంటే
ఈ రెండింటిలో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? క్యాష్ ఏమవుతుంది, కార్తిక్ ఏమవుతుంది? క్యాష్ క్రెడిట్ అవుతుంది, కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ డెబిట్ అవుతుంది. ఇక్కడ డెబిట్ కదా ఉండేది, అంటే ఏం తీసుకోవాలి ఇక్కడ? కార్తిక్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ 1 lakh కరెంట్ బ్యాలెన్స్ చూపిస్తున్నా కింద. మనం ఎంత ఇస్తున్నాము? 50,000 ఇస్తున్నాం. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది మనం ఇవ్వాల్సింది? 50,000 ఉంది. సో ఏమి ఇస్తున్నాం, ఎలా ఇస్తున్నాం? క్యాష్ ద్వారా ఇస్తున్నాం. మన దగ్గర క్యాష్ ఎంత ఉంది? 3 లక్షలు ఉంది. ఆ 3 లక్షల్లో 50,000 వెళ్ళిపోతే 2,50,000 ఉంది క్యాష్ మన దగ్గర. నెక్స్ట్ సేల్స్ టు కళ్యాణ్ ఏకి తీసుకోవాలి. కళ్యాణి F8 తీసుకొని చేంజ్ మోడ్ లోకి వెళ్ళి యాజ్ ఓసర్ తీసుకోవాలి. ఓకే, దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? సేల్స్ ఏమవుతుంది, కళ్యాణ్ ఏమవుతుంది? కళ్యాణి డెబిట్ సేల్స్ క్రెడిట్ సార్. క్రెడిట్ ఏంటి మళ్ళీ చెప్పండి. సేల్స్ క్రెడిట్ సేల్స్ క్రెడిట్ అవుతుంది సేల్స్ సార్. ఏమవుతుంది, కళ్యాణ్ కళ్యాణ్ ఏమవుతుంది? డెబిట్. కళ్యాణ్ డెబిట్ అవుతుంది. కళ్యాణ్ డెబిట్, సేల్స్ క్రెడిట్. పైన ఏముంది పర్టికులర్స్ కదా, డిఆర్ ఉంది కదా, అంటే కళ్యాణ్. అమౌంట్ ఎంత? 1,50,000. క్రెడిట్ ఏం తీసుకోవాలి? సేల్స్. అప్పుగా సేల్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? కళ్యాణ్ మనకు డబ్బులు ఇవ్వాలి. క్యాష్ రిసీవ్డ్, మన బిజినెస్ ఇష్యూ చేసుకునేది. 1,50,000 మనం సేల్ చేసాం, వాళ్ళు ఇచ్చింది మాత్రం 1,20,000 ఇచ్చారు. ఏకే తీసుకోవాలి ఇన్కమ్ అంటే మనకి? F6. రిసిప్ట్. దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? క్యాష్ డెబిట్ క్యాష్ కళ్యాణ్ క్రెడిట్. క్యాష్ డెబిట్, కళ్యాణ్ మర్చెంట్స్ క్రెడిట్. పైన క్రెడిట్ కదా ఉంది. సో 1,20,000 తీసుకున్నాం, ఇంకా 30,000 బ్యాలెన్స్ ఉన్నారు క్యాష్. మళ్ళీ ఆటోమేటిక్ క్యాష్ వాల్యూ పెరుగుతుంది. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ ఇన్ SBI బ్యాంక్ ఏకి తీసుకోవాలి. కంట్రా అంటారా? దాంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? 4 వచ్చారు 4. దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? క్యాష్ బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ సార్. బ్యాంక్ అది డెబిట్ normal. క్యాష్ క్రెడిట్. క్యాష్ డెబిట్, బ్యాంక్ క్రెడిటా? బ్యాంక్ డెబిట్ క్యాష్ క్రెడిట్ సార్. నాకు డైరెక్ట్ గా చెప్పండి. మీ కాలేజీ ఎడ్యుకేషన్ నాకు వద్దు. ఏది డెబిట్ ఏది క్రెడిట్ అది కావాలి. ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ సార్. క్యాష్ క్యాష్ క్రెడిట్ సార్. డెబిట్. బ్యాంక్ అది డెబిట్ కాదు, ఇది క్యాష్ ఇది క్రెడిట్. కాకపోతే అది. అందరూ మిస్టేక్ చెప్తున్నారు. క్యాష్ క్రెడిట్, డిపాజిట్ బ్యాంక్ డెబిట్. డినామినేషన్స్ కూడా షో చేస్తాయి ఇక్కడ. క్యాష్ మన దగ్గర నుంచి వెళ్తుంది, గోస్ అవుట్. అక్కడ ఎవరు రిసీవ్ చేసుకున్నారు? SBI బ్యాంక్. బ్యాంక్. నెక్స్ట్ రెంట్ ఏకే తీసుకోవాలి. F5. F5 పేమెంట్. దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? డెబిట్ రెంట్. అమౌంట్ ఎంత? 50,000. 50,000 క్యాష్. నెక్స్ట్ వేజెస్. F5. డెబిట్ ఏది క్రెడిట్ ఏది? డెబిట్ వేజెస్. క్రెడిట్ క్యాష్. 20,000. 20,000 సార్. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఏకి తీసుకోవాలి. F6. దాంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? క్రెడిట్ డిస్కౌంట్ రిసీవ్డ్. డిస్కౌంట్ రిసీవ్డ్ క్రెడిట్, క్యాష్ డెబిట్. డెబిట్, క్యాష్. ఎవరైతే లాస్ట్ 3 క్లాసెస్ బాగా నేర్చుకుని ఉంటారో వాళ్ళకి ఎంట్రీస్ అర్థం అవుతాయి. ఆ 3 క్లాసులు ఎవరైతే చేయకుండా లైక్ తీసుకుని ఉంటారో వాళ్ళకు అర్థం కావు. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రిసీవ్డ్ ఏకి తీసుకోవాలి. F6. దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? క్రెడిట్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్. డెబిట్ క్యాష్. ఇలా 100 ట్రాన్సాక్షన్స్ ఉన్నా ఇలాగే ఎంటర్ చేసుకోవాలి. ఎవరికైతే డెబిట్ క్రెడిట్ క్లాస్ అర్థమై ఉంటుందో వాళ్ళు ఇక ఈజీగా చేసేస్తారు. ఎస్కేప్. మీరు చేసింటన్నీ చూడాలంటే టేబుల్ లో ఉంటాయి. ఒకవేళ అమౌంట్లు ఏమైనా మిస్టేక్ వేసినా ఓపెన్ చేసి మార్చుకోవచ్చు.
Profit and loss, Alt F1. Okay. Net profit 25,000. So you paka like credit side total value and the 1,50,15 మొత్తం ఇక్కడ 30 1,95,000 1,95,000 లో ఇక్కడ 1,75,000 1,70,000 1,70,000 రూపీస్ వెళ్ళిపోతే నెట్ ప్రాఫిట్ 25,000. బ్యాలెన్స్ షీట్ ఆల్ F1 అసెట్స్ అండ్ లయబిలిటీస్ 3,75,000. క్యాష్ బోర్డ్ రిపోర్ట్స్ అనే ఒకే చోట కనబడతాయి. గ్రాస్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, అసెట్స్ అండ్ లయబిలిటీస్ అన్ని ఇక్కడే కనబడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్ కింద మన గ్రాఫ్ కూడా చూపిస్తుంది. ఏ మంత్ లో ఎంత జరిగిందని కూడా చూపిస్తుంది. రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. ఓకే, ఈ విధంగా రిమైనింగ్ 2 ప్రాబ్లమ్స్ కూడా చేయాలి. ఇప్పుడు ఈ ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ పైన కంపెనీ క్రియేటర్. సెకండ్ కంపెనీ ఏముంది? కళ్యాణ్ ట్రేడర్స్. మిగతా అన్నీ అవసరం లేదు, చాలు. పేరు స్టేట్ చాలు, మిగతా ఏం నో నీడ్. ఎక్సెప్టర్ నో, సేవ్. ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో, రిమైనింగ్ అని నో పెట్టండి. ఎక్సెప్టర్ నో, సేవ్. సో మీరు 1,00,000 కంపెనీలు క్రియేట్ చేసిన డిఫాల్ట్ గా మనకి 28 గ్రూప్స్ ఉంటాయి, 2 లెడ్జర్స్ ఉంటాయి, 24 వచ్చే టైం కీస్ ఉంటాయి. మళ్ళీ మీరు ఏం చేయాలి? క్రియేట్లోకి వెళ్ళాలి, లెడ్జర్స్లోకి వెళ్ళాలి. సో సెకండ్ ప్రాబ్లంలో ఏమేమి లెడ్జర్స్ ఉన్నాయి చెప్పండి ఎవరైనా? ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఎనీవన్? సెకండ్ ప్రాబ్లమ్స్ ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి? చెప్పండి మా. సెకండ్ ప్రాబ్లంలో ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి ఎవరైనా చెప్పగలరా? జస్ట్ వాకింగ్ ముందులాగా చెప్పండి ఎవరైనా చూద్దాం. ఎనీవన్? క్యాష్ తో కలిపి 24 సార్. క్యాష్ తో కలిపి 24. చెప్పమ్మా, ఏంటంటే చెప్పమ్మా. నేను ఇవన్నీ రాశాను సార్, చదివేస్తాను. చెప్పండి. క్యాపిటల్ పర్చేస్ విజయ్ Hmm. ప్రైవేట్ లిమిటెడ్, Super. సేల్స్ పల్లకి మర్చెంట్స్, Very డ్రాయింగ్స్ good. Very HDFC good. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, Very కంప్యూటర్ good. ఫైర్స్ Hmm. ట్రేడర్స్, ఫ్యాక్టరీ Super. రెంట్, పర్చేస్ రిటర్న్, ఫర్నిచర్, Super. రెంట్ Very good. రిసీవ్డ్, సేల్స్ Very రిటర్న్, good. ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, Very good. ఫైనాన్స్ కార్పొరేషన్, ప్రీపెయిడ్ Super. ఎక్స్పెన్స్, ఇన్వెస్ట్మెంట్, బ్యాంక్ చార్జెస్, డిప్రిసియేషన్, బ్యాడ్ డెట్స్, Hmm. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్. వెరీ గుడ్. అవన్నీ క్రియేట్ Cash. చేసుకోవాలి. సో తర్వాత క్రియేట్ చేసిన తర్వాత ఓచర్స్ వచ్చి ఎంట్రీస్ పాస్ చేయాలి. అది వీడియోని 1కి 2 సార్లు కాదు 10 సార్లు చూసినా తప్పులేదు, అర్థమయ్యేంత వరకు స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా నిదానంగా చేయాలి. మనము చిన్నప్పుడు 1 2 3 ABCలు ఎలా నేర్చుకుంటున్నామో ప్రజెంట్ ఇప్పుడు కూడా ఏ సాఫ్ట్వేర్ లోకి మనం ఎంటర్ అయినా మనకి ఏమీ తెలియదు. సో కాబట్టి ప్రతిదీ కూడా పెన్ను పేపర్ తీసుకొని పర్వాలేదు, మెటీరియల్ ప్రింట్ తీసుకుని ఉంటే అక్కడే మీకు అర్థమయ్యే విధంగా రాసుకోండి, తప్పులు లేదు. ప్రతి ఒక్కరికి ఇది లెర్నింగ్ స్టేజే, ఎవరు స్పీడ్గా వెళ్ళలేరు. స్టార్టింగ్ లో ఫస్ట్ 1 వీక్ క్లాసెస్ అర్థమైతే ఆటోమేటిక్గా సబ్జెక్ట్ అంతా మీరే చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంతే, ఎనఫ్. స్టార్టింగ్ 10 days కొంచెం కష్టంగా ఉంటుంది అర్థం అవడానికి, ఆ వెకాబులరీ ఆ టెర్మినాలజీ కొంచెం కష్టంగా ఉంటుంది. 10 days అయిన తర్వాత ఆటోమేటిక్గా మీరే నాకన్నా ముందు మీరే వెళ్ళిపోతారు ఈజీగా. అలాగా ఓకేనా? ఎనీ డౌట్స్? టుడే క్లాస్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి? ఇంకా రిమైనింగ్ 2 ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లం 3 ప్రాబ్లమ్స్ రేపు చేసుకోవాలి. ఓకేనా మా? ఇంకా చాలా మంది ఓపెన్ చేయలేదు, టాలీ పోర్టల్ ఇంకా ఓపెన్ చేయలేదు. యూజర్ ఐడి పాస్వర్డ్ ఓపెన్ చేయండి, లేదంటే నాకు పెండింగ్ చూపిస్తుంది. మెయిల్ రా వచ్చింటుంది చూడండి, లేదా ఒకసారి చెక్ చేయండి. చెక్ రీసెంట్ దాంట్లో కూడా రీసెంట్ చూపిస్తుంది. చేశాను.
రీసెండ్ చేశాను సార్